గురువారం లేఖ కలకలం సృష్టిస్తుంది. వెంకటాపురం మండలం తడుపాల వద్ద గ్రౌహౌన్స్ పోలీసులు రీతా, మోతి, ఇడ్మల్ అనే ముగ్గురు మావోయిస్టులను పట్టుకున్నామని లేఖ విడుదల చేశారు. బాంబుల ఆచూకీ చెప్పాలని పోలీసులు ముగ్గురు మావోయిస్టులను హింసిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. వారిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టులు అన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకించాలని మావోయిస్టుల లేఖలో పేర్కొన్నారు. మూలుగు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ఆజేడు వెంకటాపురం కార్యదర్శి శాంత పేరుతో గురువారం లేఖ కలకలం సృష్టిస్తోంది. వెంకటాపురం మండలం తడుపాల వద్ద గ్రేహౌన్స్ పోలీసులు రీతా, మోతి, ఇడ్మల్ అనే ముగ్గురు మావోయిస్టులను పట్టుకున్నారని లేఖ విడుదల చేశారు. బాంబుల ఆచూకీ చెప్పాలని పోలీసులు ముగ్గురు మావోయిస్టులను హింసిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. వారిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టులు అన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకించాలని మావోయిస్టుల లేఖలో పేర్కొన్నారు. మూలుగు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం కార్యదర్శి శాంత పేరుతో గురువారం లేఖ కలకలం సృష్టిస్తోంది. వెంకటాపురం మండలం తడుపాల వద్ద గ్రేహౌన్స్ పోలీసులు రీతా, మోతి, ఇడ్మల్ అనే ముగ్గురు మావోయిస్టులను పట్టుకున్నామని లేఖ విడుదల చేశారు. బాంబుల ఆచూకీ చెప్పాలని పోలీసులు ముగ్గురు మావోయిస్టులను హింసిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ముగ్గురు మావోయిస్టులను 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టులు అయితే శాంత పేరుతో లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంతా పేరుతో మావోయిస్టులు విడుదల చేసినటువంటి లేఖ కలకలం రేపింది. మా ములుగు జిల్లాలో మావోయిస్టు పేరుతోటి ఆజేడు వెంకటాపురం ఏరియా సంబంధించినటువంటి కమిటీ పేరుతో వెలువడినటువంటి రేఖ పైన సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంకటాపురం మండలం తాడిపాల వద్ద గ్రేహౌన్స్ పోలీసులు రీతా, మోతి, ఇక్మాల్ అనేటువంటి ముగ్గురిని పట్టుకొని నిర్బంధించారు. వాళ్లకు మావోయిస్టు కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు. అమాయకులను నిర్బంధించి వారిని ఎన్కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం సాగిస్తున్నారు. వారిని కనుక ఎన్కౌంటర్ కనుక చేసినట్లయితే ఆ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన వారే అవుతారు పోలీసులు అన్నట్టుగా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు స్పందించి వారి అరెస్టును ఖండించాలి. వారిని కాపాడే తక్షణమే 24 గంటల్లోపు వారిని ఆ కోర్టులో హాజరుపరిచేలా చూడాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సతీష్, మరి మావోయిస్టులు విడుదల చేసిన లేఖకు సంబంధించి పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? మావోయిస్టులు విడుదల చేసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సర్వత్రా చర్చ సాగుతున్నప్పటికీ పోలీసులు దానిపైన స్పందించినటువంటి పరిస్థితి లేదు. మొత్తానికి ఎలా స్పందిస్తారు, ఏం స్పందిస్తారు పోలీసులు ఈ లేఖకు సంబంధించి ఏం మాట్లాడతారు అనేటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మావోయిస్టులు విడుదల చేసినటువంటి లేఖకు సంబంధించి అది ఒరిజినల్ లేఖనా కాదా అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు విచారణ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేయడం జరిగింది కదా సతీష్, మరి పోలీసుల స్టెప్ ఏ విధంగా ఉంటుందంటే 24 గంటల కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? వాళ్ళ అరెస్టుకు సంబంధించి పోలీసులు వారిని విచారించకపోవడం మూలంగా ఎన్కౌంటర్ చేస్తారనేటువంటి ఆరోపణ మావోయిస్టు నేతలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాగైనా వారిని ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేయకుండా కోర్టులో హాజరుపరిచి వాళ్ళ ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు లేఖ విడుదల చేశారు. దీనికి సంబంధించి అటు మావోయిస్టుల చర్య అది లేఖ ద్వారా వాళ్ళ అంశాన్ని తెలియజేయడం జరిగింది. మరి పోలీసులు ఎలా స్పందిస్తారనేటువంటి దానిపైన అయితే చర్చ సాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.